మీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే కళ్ళల్లోన కత్తుల్లోన తీవ్రవాదిలా మాటల్లోన మత్తుల్లోన మంత్రవాదిలా పరేషాను చేస్తున్నాడిలా పట్టుకో పట్టుకో It's time to party now. It's time to party now. నోటికొచ్చిన పాటేదో పాడే 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 ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేదో It's time to party. It's time to party. చేతికి అందిన డ్రింక్ ఏదో తాగే 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 లోకమంతా ఉయ్యాలే ఊగే ఊగేరో It's time to party now. It's time to party now, Rave oh pilla. It's time to party now, Cheta bola. It's time to party now, Rave oh pilla. Manakante goppola, Tata Birla. Yeah, it's time to party and welcome to the brand new episode of Mast Time Pass. Yeah! ఫైనల్లీ మస్త్ టైం పాస్ బ్రాండ్ న్యూ ఎపిసోడ్ సెట్ లో కొత్త యాంకర్ కరుణతో ఎలా ఎవరు చాలు వెళ్ళిపో మిమ్మల్ని అంతే నిన్న పో ఇవాళ నుంచి మస్త్ టైం పాస్ ఇద్దరు అమ్మాయిల యాంకర్స్ తో ఈ అబ్బాయిని తోసేద్దాం. సో ఫైనల్లీ ఇప్పటి వరకు అయితే డిఫరెంట్ షోని చూసిండ్రు అండ్ ఇప్పటి నుంచి ఈ కొత్త సెట్ లో మస్తు టైం పాస్ చేయడానికి కాజల్ చేతులు రెడీగా ఉన్నారు. దీన్ని ఇంకా సూపర్ గా సెలబ్రేట్ చేయడానికి వి హావ్ అవర్ స్పెషల్ గెస్ట్ ఐశ్వర్య ఆఫ్ నవానియా. Thank you. వెల్కమ్ కరుణ. Thank you. Thank you so much. Please have your seat. Thank you. సో గెస్ట్ వచ్చేసారు, కాజల్ చైతు వచ్చేసారు, సెట్ రెడీ అయిపోయింది, ధూమ్ ధామ్ గా స్టార్ట్ చేసాము. ఇంకా అసలు టైం వేస్ట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ బ్రాండ్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ మస్త్ టైం పాస్. దసరా స్టార్టింగ్ డే రోజు మాకు సెట్ రావడం అండ్ సెట్ లో మాతో పాటు ఇవాళ గెస్ట్ సర్ప్రైజింగ్ సాటర్డే గెస్ట్ ఎవరు? కరుణ. ఆహా, మీ కరుణ ఎప్పుడు మాపై ఉండాలని, మా షో ఎప్పుడు ఇంకా సూపర్ డూపర్ హిట్ అయిపోవాలని అన్నట్టు. ఇట్స్ ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్. ఐ కీప్ వాచింగ్ యూ గైజ్ ఆన్ మస్త్ టైం పాస్ అనుకున్నాను నేను కూడా వస్తే బాగుంటది కదా అని. సో మచ్ కరుణ. ఏది ఒకసారి మా సిగ్నేచర్ మూమెంట్ మస్త్ టైం పాస్. మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వనైనా కూడా మంచి సక్సెస్ అయింది ఈటీవీ ప్లస్ లో. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఐశ్వర్య క్యారెక్టర్ గురించి చెప్పనవసరం లేదు, అందరూ చూస్తున్నారు, బాగా నవ్వుకుంటున్నారు. అండ్ మస్తు టైం పాస్ లో ఈ సెలబ్రేషన్స్ మాకు కొత్త సెట్ అండ్ ఈ కొత్త అసలు మాకే కొత్తగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యు వాంట్ టు సే అబౌట్ మస్తు టైం పాస్ అండ్ ఈటీవీ ప్లస్? గైస్ డోంట్ మిస్ మస్త్ టైం పాస్. మీరు మిస్ అయ్యారంటే చాలా ఫన్, మీరు మిస్ అయిపోయారు అన్నట్టు. మరి ఈ డిఫరెన్స్ ఎలా ఉంది? మస్ట్ టైం పాస్ షో చూసారు, ఇప్పుడు సెట్ కి వచ్చారు, ఫస్ట్ టైం సెట్ లో మేము షూట్ చేస్తున్నాం. సో ఆ షూట్ ఈ షూట్ అందులో ఇందులో ఎలాంటి డిఫరెన్సెస్ మీరు అబ్జర్వ్ చేశారు? అదేంటంటే బ్యాక్గ్రౌండ్ లో ప్రతిసారి ఇమేజ్ చేంజెస్ అయ్యేవి. కంప్లీట్లీ ఇట్స్ సెట్ కదా, మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. చాలా బాగుంటది. బ్లూ కలర్స్ అవాయిడ్ చేయకుండా హ్యాపీగా ఆర్టిస్టులకి బాధ అనేది ఆర్టిస్టులకే బాగా తెలుసు. బికాస్ మిగతా షోస్ అన్నిట్లో కూడా మీరు మమ్మల్ని బ్లూ డ్రెస్ లో చూడలేదు, కానీ ఇప్పటి నుంచి చూడండి బ్యాక్ టు బ్యాక్ బ్లూ 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 కనిపిస్తుంది. సో ఎవ్రీ సాటర్డే ఒక స్పెషల్ గెస్ట్ ని తీసుకుని వస్తాము, వాళ్ళతో మస్తు టైం పాస్ చేస్తాము. సర్ప్రైజింగ్ ప్రాంక్ కాల్స్ కూడా చేస్తాం కదా, అంటే మన గెస్ట్ వస్తారు, మీ ఫ్రెండ్స్ ఎవరి అన్నా మేము లిస్ట్ తీసుకుంటాము. అసలు గయ్యాలి గంప అంటే కరుణ అండ్ ఒక ఏమంటారు అసలు కరుణత్వమే అనేది ఉండదు. ఇప్పుడు చూసిన గై 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 గయ్యాళ్ళ పడిపోయారు. త్రిష చెప్పింది, త్రిషనే చెప్పింది. త్రిష ఈ ఫస్ట్ గోల్ దానికి వేస్తా. సో త్రిష కాసుకో, ఇప్పుడు మరి కాసేపులో నీ భర్తం పట్టబోతున్నాం మేము. నవ్వు చెప్పింది, అమ్మో కరుణ అదంటే నాకు వణుకు, అది ఉంటే నాకు భయం అని చెప్పేసి.
అంటే మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అని కూడా చెప్పింది, సిస్టర్ లైక్ ఉంటాం ఇద్దరం అని చిన్నప్పటి కూడా. నుంచి తను నా చేతుల్లో పెరిగింది కదా, 7 years we were together. సినిమాలు షూటింగ్స్ టుగెదర్ గా వెళ్ళేవాళ్ళు, ఆల్మోస్ట్ ఫ్యామిలీ లాగా ఉండేది. సో తనకి అప్పటి నుంచి భయం, చాలా స్ట్రిక్ట్ గా ఉంటది, ఫుడ్ దగ్గర తినకపోతే కూర్చోబెట్టి కుక్కేస్తుంది. సో ఆ కైండ్ ఆఫ్ భయం, ఫియర్, ఏదైనా తప్పు చేసి అమ్మో ఆమెకు తెలిసి చంపేస్తుంది అని ఆ ఫియర్ ఉంది. ఎప్పుడన్నా ఏదైనా సిచ్యువేషన్ జరిగిందా ఏంటి? జనరల్ గా అన్నం తినదు అది, బయట తిరుగుతూ బాగా ఆడుతూ ఉంటది. మా నాకు ఇంకా 2 sisters ఉన్నారు, వాళ్ళు కూడా బెదిరిస్తుంటే చూసేసింది, అమ్మో ఆమె బెదిరిస్తుంది ఇప్పుడు నన్ను కూడా కొడుతుందేమో. ఎందుకు వచ్చిన గొడవ. నేను కూడా చిన్నప్పటి నుంచి మీ కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా చూసాను. ఎన్నో గుళ్ళకు కూడా మీరు వెళ్ళారు, ఎన్నో దర్శనాలు కూడా ఇప్పించారు అందరికి. మన సేమ్ ఏజ్, కాకపోతే నేను స్క్రీన్ లో ఫస్ట్ వచ్చాను, తర్వాత వచ్చాను. చూస్తున్నాను సినిమా 2009 లో క్లాస్ కొంచెం ఇష్టం కొంచెం కష్టం వచ్చింది. నువ్వు అప్పుడు 9th క్లాసా? నేను 2002 లో 10th ఫినిష్ చేశాను. అంతేనా? ఓకే, అయితే ఎలాగైతే కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఆ సినిమాలో అయితే సూపర్ హిట్ క్యారెక్టర్, ఆ తర్వాత బోల్డ్ అని దర్శనాలు ఇప్పించారు, బోల్డ్ అని ఇండియా మొత్తం కవర్ చేశారు. అండ్ ఇప్పుడు ఈటీవీ ప్లస్ లో నువ్వా నేను అంటూ సూపర్ గా ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నావు. ఇవాళ మాకు వచ్చినావు కదా, మేము మండే నుంచి సాటర్డే వరకు ఒక్కొక్క సెగ్మెంట్ తీసుకొని బీభత్సంగా మస్తు టైం పాస్ చేస్తాము. నీతో కూడా అదే జరగబోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, నువ్వే గనక ఒక రోజు మాయమైపోతే ఏం చేస్తావు? ఒక రోజు మాయమైపోయి నేను ఆలోచన కూడా నేను పెట్టుకోను, నాకు మాయమైపోయినా చనిపోతున్నానన్నా కూడా నాకు చాలా టెన్షన్. మాయమైపోతే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా. మాయం ఓకే, అలా మిస్టర్ ఇండియా లాగా ఫస్ట్ వెళ్ళి ఆ సిస్టమ్ మొత్తం మార్చేస్తాను. సారీ టు సే బట్ ఐ చేంజ్ దిస్ కంప్లీట్ సిస్టమ్. గర్ల్స్ బాయ్స్ ఈక్వల్, దే లైక్ వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అన్న థింగ్ నే తీసేస్తాను. ఫస్ట్ వీడి మైండ్ లోంచి తీయాలి, నీ దగ్గర నుంచి తీయాలి. అసలు కొడుతున్నాడు, ఎందుకు కొడుతున్నావు? మా కాజల్ ని కొట్టపోతే, నన్ను తిట్టకపోతే టైం పాస్ ఛాన్స్ దొరికిందని ఇంకా బాగా కొట్టేస్తున్నాడు. ఇప్పుడు అసలే పక్కన కూర్చున్నాడు, ఇంకా బాగా వాయించేస్తాడు. ఓకే, ఇన్విజిబుల్ అయిపోతే ఏం చేస్తావు? సిస్టమ్ మొత్తాన్ని చేంజ్ చేస్తా. అట్లా ఎట్లా ఏం చేస్తావు? అంత పవర్ ఎక్కడ ఉంటుంది నీకు చేంజ్ చేయడానికి? అది కూడా ఒక్క రోజే, చాలా ఒక్క రోజు చాలు. చూడండి నాయక్ సినిమా, సో నాయక్ సినిమా లెక్క సిస్టమ్ మొత్తం చేంజ్ చేసి అందరినీ ఈక్వల్ చేస్తావు. ఓకే రైట్. నెక్స్ట్, ఇండియాలో పావర్టీ అనేది లేకుండా చేస్తాను. సూపర్. ఆ పావర్టీ అనేది ఉండకూడదు యాక్చువల్లీ. ఇప్పుడు నేను ఒక వర్డ్ ఇస్తాను, ఆ వర్డ్ మీద పాట పాడాలి. అమ్మా కకృతి మాత దండాలమ్మ, నీకు క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా కానీ ఆటలోకి వెళ్ళిపోతాం అనుకోలేదు. ఆటడిద్దాము, క్వశ్చన్లు అడుగుదాము, ఈ స్టార్ ఇంకా సూపర్ గా టైం పాస్ చేద్దాం నీతో మాట్లాడి. ముందైతే మేము ప్రాంక్ కాల్స్ ఫుల్ టీ చేస్తాము, ఈ రోజు స్పెషల్ ప్రాంక్ కాల్స్. నీ ఇష్టం వచ్చింది, నీ గ్యాంగ్ లో ఎవరైనా సరే నువ్వు చెప్పాను కదా, త్రిష వదిలేదు లేదు. డబ్బింగ్ ఆర్టిస్ట్ జీవించేస్తుంది మా షోకి వచ్చి. అసలు అయితే ప్రాంక్ కాల్స్ ఎరగదీసేయాలి మనం అంతే. ఏం లేదు, సింపుల్ గా సిచ్యువేషన్ ఎలా క్రియేట్ చేయాలంటే, తనకి ప్రాబ్లం ఉంది, తనని బయటికి తీసుకురావాలి అన్నట్టుగా మాట్లాడాలి. ఎవరికి ప్రాబ్లం ఉంది? తనకే ప్రాబ్లం ప్రాబ్లం నుంచి బయటికి రావాలి. ఎవరు మాట్లాడు? నువ్వే మాట్లాడు. ఏమని మాట్లాడాను? ఇప్పుడు ఈ సినిమా ఉంటది కదా 3 Idiots లో ఫోన్ కాల్ చేస్తాడు కదా, నువ్వు సిగ్నల్ నుంచి బయటికి వెళ్ళగానే ఆగిపోతే నువ్వు చచ్చిపోగానే, అలాంటి టైప్స్ లో ఏదైనా చేస్తే. సరే సరే, అర్థమైంది నాకు క్లియర్ గా కాన్సెప్ట్ ఏంటో అర్థమైపోయింది. సో సర్ప్రైజింగ్ సాటర్డే రోజు సర్ప్రైజ్ గెస్ట్ కరుణ ఉంది కాబట్టి నో సర్ప్రైజ్ ప్రాంక్ కాల్. ఇప్పుడు డైరెక్ట్ గా ప్రాంక్ కాల్ త్రిషాకి కాల్ చేసిద్దాం. లెట్స్ కాల్ త్రిషాని ఇప్పుడు ఆడుకోబోతున్నాము. కాజల్, నేను, కరుణ. నా వాయిస్ గుర్తుపట్టేస్తుందేమో అని నా ఫీలింగ్. నార్మల్ గా మాట్లాడు, వాయిస్ చేంజ్ చేసి మాట్లాడాలి కానీ ఒక దగ్గర వచ్చేసి తెలియదు కాజల్ గురించి. అది నార్మల్ గా మాట్లాడిందంటే ఓవర్ యాక్షన్ కి పీక్స్ అన్నమాట. అలా చూస్తావు ఇప్పుడు. కాజల్ అంటే ఓవర్ యాక్షన్ అంటే కాజల్ అని అనుకుంటున్నావు నువ్వే వేసుకున్నావు, ఇంక మళ్ళీ ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. సో వి కాలింగ్ త్రిషాని ఇప్పుడు ఆడుకోబోతున్నాము. త్రిష ఆల్రెడీ మన మస్తు టైం పాస్ షోకి వచ్చింది, బోల్డ్ అనే విషయాలు కూడా చెప్పింది. అటు ఈటీవీ ప్లస్. హలో 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 మేడం. మేడం ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా వినండి మేడం. కాజల్, హలో మేడం. కాజల్, మీ ఫ్రెండ్ కాజల్ అయినా మీ ఫ్రెండ్ ఇంకెవరైనా కానీ ఇది మాత్రం చాలా జాగ్రత్తగా వినాలి మేడం. మీరు చెప్పండి. మీరు ఇప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా మేడం మీకు? ఎందుకు? మీరు వాళ్ళ ఇంటి నుంచి బయటికి అసలు అడుగు పెట్టడానికి వీల్లేదు మేడం.
మీకు చాలా పెద్ద ప్రాబ్లం. ఫస్ట్ టైం పాస్ నుంచా మీకు వచ్చాను నేను. మీకు చాలా పెద్ద ప్రాబ్లం రాబోతుంది మేడం. ఏంటి వర్షం? కాదు మేడం, మరి మీ ఇంటి బయట ఒక మ్యాన్ హోల్ ఉంది మేడం. మా ఇంటి బయట మ్యాన్ హోల్ లేదు, పెద్ద సముద్రం ఉంది. నిన్ననే కన్స్ట్రక్ట్ చేశారు మేడం. ఎందుకు దొరికిపోయినాక హలో త్రిష, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఎలా గుర్తుపెట్టేశావు త్రిష? నీ వాయిస్ నాకు తెలీదా? ఎవరమ్మా, ఎవరో దొంగ నాకు కాల్ చేసింది? ఆ దొంగ ఎవరో నువ్వే కనిపెట్టు. ఎవరు? అట్లీస్ట్ ఏదో ఒక క్లూ ఇస్తే వాయిస్ విను, గుర్తుపట్టు. అమ్మా నీకు నమస్కారం, నేను నీతో పెట్టుకోను తల్లి. అమ్మా నాకు నీకు ఎలాంటి సంబంధం లేదు, నమస్కారం. అమ్మా తల్లి, నేను నీతో పెట్టుకోను. ఓసే ఆపే, ఇంకా ఆపే. ఓకే, ఇప్పుడు కరెక్ట్ తెలుసా చైతుకి? ఆసమ్, ఐ లవ్ యూ త్రిష. ఆపే ఆపే, నువ్వు ఆపే, నువ్వు ఆపే. ఎవరమ్మా నాకు కాల్ చేసిన? బంగారు కొండ. అదే బంగారు కొండ మాట్లాడుతుంది, మాట్లాడినాక విని గుర్తుపట్టు. ఓకే, మాట్లాడుతుంది ఎవరు? శుభశ్రీ ఇంటి కాంపిటీషన్. అందరి పేర్లు గుర్తు పెట్టుకుంటే నా ఒక్కదాని పేరుకే ఎందుకు వణుకుతావు? నేను మళ్ళీ మాట్లాడ చాలా బిజీ. ఏంటి ఖాళీకున్నావా? మీటింగ్ లో లేవా నువ్వు? యాక్చువల్లీ ఆ మీటింగ్ నుంచి ఈ మీటింగ్ వచ్చే వరకు నువ్వు ఎక్కడ జంప్ అయిపోయిన విషయం తెలిసింది. సీక్రెట్ ఎవరికి చెప్పకు ప్లీజ్. నా పరువు కొంచెం నా గురించి మంచిగా చెప్పు. మన సీరియల్ బాగుండాలి. కొంచెం ఆడికి ఒక్కదానికి ఇన్పిచ్చేలా పెట్టండి, అందరికి ఇన్పిచ్చేలా పెట్టద్దు ప్లీజ్. నీ ఇంత భయపెడతావా? నా గురించి ఇంత బ్యాడ్ గా మాట్లాడతావా? ఎప్పుడు నేనేం చెప్పానంటే అమ్మ తల్లి మాట్లాడిస్తావా? రెడ్ కలర్ I-20 బయటికి వెళ్తావు. ఇప్పుడు ఏమంటారు, స్టూడియో నుంచి బయటికి రాగానే ముప్పొద్దు కారు. చేతు వెనకాల కరుణాభూషణ్ ఉంది. చైతు వెనకాల ముందు లేదు కదా కరుణాభూషణ్. చైతు వెనకాల కారు వెనకాల లేదు కదా కరుణాభూషణ్. నువ్వు అక్కడ కారు అక్కడ పోతే కొత్త కారు నెంబర్ ప్లేట్ ఇంకా రాలేదు. సరే ఇగో త్రిష, నేను చెప్పాను కరుణ రాగని చెప్పాను. త్రిష చెప్పింది నువ్వు ఒక గయ్యాలి గంపంట కదా, నిన్ను ఎవరు భరించలేదంట కదా, నిన్ను భరించకే చాలా మంది నిన్ను తిట్టుకుంటారంట కదా. త్రిష చెప్పింది అని చెప్పా కరుణకి. కెమెరా కట్టవంగానే గురించి ఇంకోలా చెప్పు. కరుణ గురించి కాదు నాకు చెప్పు. కాదు అదే నేను చేశాను. చైతు చెప్పని చెప్పావా? నేను అట్లా చెప్పలేదు. యాక్చువల్ గా నేను ఏమన్నానంటే కరుణ గురించి చాలా మంచిగా కూడా చెప్పింది, మీరిద్దరు సిస్టర్స్ లా ఉంటారని చెప్పాను నేను కదా. మరి చైతు అన్నది అది కప్పు చేస్తున్నాడు. అవును, సరే అన్ని వదిలేవే. ఇప్పుడు ఎక్కడున్నా ఏం చేస్తున్నావు? ఇంట్లో ఉన్నా, ఏం చేయట్లేదు. నిన్ను మిస్ అవుతున్నాను, నీ దెబ్బలు మిస్ అవుతాను. ఎస్పెషల్లీ కాజల్ చైతన్ మిస్ అవుతున్నాను. ఎస్పెషల్లీ షో డైరెక్టర్ ని మిస్ అవుతున్నాను. ఎస్పెషల్లీ రోజెస్ మిస్ అవుతున్నాను. చాలా గోల ఆపు, షూటింగ్ ఉందిరా. బాంబు వేసింది తెలుసా ఈరోజు ఈ విషయంలో. త్రిష, నువ్వు వచ్చి గోల చేస్తున్నాను డబుల్ ట్రిపుల్ టైమ్స్ ఎక్కువ గోల చేస్తున్నావు నువ్వు ఫోన్ లో కదా. అంటే అలా ఉండాలి. సరే ఇంత 1 minute నువ్వు హలో అనగానే గుర్తుపెట్టినా లేదా? నేను నువ్వు మేడం మన ఇద్దరు సరే ఈ విషయాన్ని పక్కన పెట్టి కరుణ ఇవాళ మా షోకి స్పెషల్ గెస్ట్ గా వచ్చింది. ఇవాళ నుంచి దసరా స్టార్ట్స్, అలాగే మాకు కొత్త సెట్ వచ్చింది, ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్స్ అవుతున్నాయి. సో కరుణ క్యారెక్టర్ ఐశ్వర్య గురించి వాట్ యు వాంట్ టు సే ప్లీజ్? ఐశ్వర్య ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐశ్వర్య హైప్ అవ్వాలంటే అంజనా పక్కన ఉండాలి. ఆల్రెడీ అంజనా పక్కన ఉంటుంది కాబట్టి ఐశ్వర్య హైప్ అవుతుంది అంతే. మళ్ళీ ఇప్పుడు తనకి తానే వేస్తాను. సెల్ఫ్ డప్ప కొట్టుకోమని చెప్పలేదే, సెల్ఫ్ డప్ప కొట్టుకోమని చెప్పలేదు. నా గురించి నా క్యారెక్టర్ గురించి చెప్పమన్నారు. లీడ్ కాబట్టి ఆవిడ గురించి మేమేం చెప్తాము. వెరీ స్వీట్, వెరీ స్వీట్. ఏమంటారు? వెరీ స్వీట్. ఏంటంటే ఎప్పుడు హీరోతో గొడవ పడుతూ ఉంటది. ఇంకేముంటది?
అండ్ ఇంకా ఏంటంటే మేమిద్దరం కూడా యాంటీ అయ్యాము. ఇంతకు ముందు ఫ్రెండ్స్ లా ఉండేవాళ్ళం, ఇప్పుడు మేమిద్దరం కూడా యాంటీ అయ్యాము. ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఫైట్ ఎలా ఉంటుందో చూడాలి మీరు. నువ్వనన్నా ప్లీజ్ డూ వాచ్, నువ్వనన్నా 7 o'clock టీవీ ప్లస్ గురించి 11ంటికి మస్త్ టైం పాస్ కూడా చూడండి అందరూ. So sweet of you, Trisha darling. Thank you so much. I love you. బాయ్ బాయ్ బాయ్. Wow. చెట్లు కూడా ఇంతే గోల చేస్తుందా? దాన్ని భరించడం మా వల్ల కాదు అన్న ఫీలింగ్. మీరు ఇక్కడ చూసిండ్రు, నేను లైఫ్ లో చూస్తున్నాను దాన్ని భరిస్తున్నాను. అది పక్కన ఉందంటే కొంచెం చబ్బిగా ఉంటుంది కదా, కొట్టడం గిచ్చడం గట్టి హగ్ చేస్తుంది. మళ్ళీ శివ పశువు అని ఎలా చేస్తావేంటి అంటే మీరు చబ్బిగా ఉన్న వాళ్ళందరూ అలాగే చేస్తారా? చబ్బిగా ఉన్న వాళ్ళని ఎలా చేస్తారు అంటే లేదు, అమ్మాయిని మాత్రమే. అది హైలైట్ చేస్తే మాలో ఇలాంటి ప్రాంక్స్ మీరు రియల్ లైఫ్ లో చేశారంటే స్మైల్ ఇచ్చింది. దాని వెనక ఏదో పెద్ద స్టోరీ ఉండే ఉంటది. ఆ స్టోరీ ఏంటి? ఇంకా నవ్వుతూనే ఉంది బాబాయ్. ఏంటది? ఏం జరిగింది? పాపం మా ఆయన తంతడే వెంట. ఏం పర్వాలేదు. వి హ్యాడ్ డిన్నర్. ఆ రోజు మేము ఇద్దరము అందరం ఉన్నాం ఇంట్లో. సో కిచెన్ లో ప్లేట్ పెట్టేసి ఈస్ డూయింగ్ సంథింగ్ నియర్ ద డస్ట్ బిన్. సో మెల్లిగా వెళ్ళి కింద నుంచి కాలు పెట్టేసుకున్నా. ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇలాంటి చిన్న చిన్న చేయను బేసిక్ గా. అది ఎందుకో ఫన్ అండ్ మూడ్ వెళ్ళాను. ఏం చేస్తున్నాను చూసి వెనుకలు మొగుళ్ళకి భయపడాలంటే ఇదిగో ఇదొక లేదు. ఎప్పుడు ఐ డోంట్ డూ దట్ టు కొంచెం స్ట్రిక్ట్ గా అనిపిస్తుంది. పర్సనల్ గా కూర్చుని మాట్లాడుకున్నప్పుడు చాలా మాట్లాడుకుంటాం కానీ ఈజ్ ఇన్ కిచెన్ ఆర్ సమ్వేర్ ఇన్ హాల్ అలాంటివి చేయను. ఇన్ ద రూమ్ వి టాక్ ఫైట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్. దెన్ హీస్ ఇన్ కిచెన్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ అని అంత గట్టిగా అరుస్తాడు అనేది. అక్కడ కూడా దంచుకున్నారు ఏంటి అరిచాడు ఏంటి ఇంత గట్టిగా అనేసి. కాదు ఇప్పుడు లాగా అమ్మో కరుణ చాలా స్ట్రిక్ట్ అనుకునే అందరు కూడా ఓహో కరుణకి ఈ యాంగిల్ కూడా ఉంటుంది. కరుణకి స్ట్రిక్ట్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు. కరుణ ఇస్ అ ఫన్ లవింగ్ గర్ల్ అని అందరికి తెలుసు. ఆల్మోస్ట్ ఎవ్రీబడి నోస్ కరుణ మన అమ్మాయి ఇండోస్ అని అంటారు. చాలా వరకు ఈ కరుణ చాలా స్ట్రిక్ట్ అని కొంతమంది వరకే తెలుసు. అంటే పరిచయం కాకముందు నేను కూడా అలానే అనుకున్నాను. కానీ వచ్చిన తర్వాత డైరెక్టర్ భరత్ కూడా చెప్పినావు కదా ఎవ్రీబడి థింక్ దట్ వాడు మనసు లోపల అనుకునేది నా మీద వేసేసి చెప్పారు. లుక్ లోనే అమ్మాయి ఫుల్ ఉందిరా అనుకుంటారు. అసలు ఇది మాట్లాడలేదు నోరుప్తే దిడతారు ఎందుకు వచ్చిన గొడవని పక్కన జరిగిపోతారు. మ్యాక్స్ చాలా తక్కువ మంది దయచేసి మీరు కరుణ కదా అంటే అంతే. సో నీలో అలాంటి యాంగిల్ కూడా ఉంది. ఒక్కసారి బయటపడింది, అది కూడా మీ హస్బెండ్ దగ్గర. అంతే, ఇంకా ఈ సేఫ్ రైట్ ఆ రోజు. అమ్మో ప్రాంక్ ఇట్లా ఇంట్లో చేస్తారంటే ప్రాంక్ కాల్ ఇంకే రేంజ్ లో చేస్తారో ఏ ప్రాంక్ కాల్ చేస్తే చూడాలని ఉంది. అర్జున్ చేస్తా. అర్జున్ కా మా సీరియల్ హీరోకి శ్రావణ్ సమీర మీరే చేయాలి. నేనే మాట్లాడతా. ఓకే అర్జున్. తను రియల్ నేమ్ వచ్చి భరద్వాజ్. ఆయన క్యారెక్టర్ నేమ్ వచ్చేసి అర్జున్. వి ఆల్వేస్ కాల్ అవర్ నేమ్స్ క్యారెక్టర్ నేమ్స్ తోనే మేము పిలుచుకుంటాం. కరుణ, భరద్వాజ్ అని. అర్జున్, పూజ. ఓకే సరే మరి మీ చేతనే కాల్ చేసేయండి. ఓకే యా. మీ హీరో పేరు భరద్వాజ్, మా హీరో పేరు భరత్నాథ్. భరత్ చంద్ర. అదే మేము నాదని పిలుస్తాం. అబ్బా ఎప్పటి నుంచి? సారీ కవరింగ్ చేతు జిందాబాద్, కవరింగ్ చేతు జిందాబాద్. ఎందుకు భరత్నాథ్ అని వచ్చింది సడన్ గా? వస్తుందిరా భరత్ చంద్ అంటే మా డైరెక్టర్ పేరు. మీకు ఇప్పుడు డైరెక్టర్, నాకు ఎప్పుడో ఫ్రెండ్. అదే వచ్చిన తర్వాత మాట్లాడుకునే పద్ధతి చూసి వావ్ వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అని కొంచెం కుళ్ళుకున్నాను. నేనేమనుకున్నా తెలుసా, అయ్యా గెస్ట్ నుండి ఇలా గోకాస్టాడు కూర్చోరా. అంటే నాకు కూడా కొంచెం అనిపించింది. నేను బయట పెట్టలేదు, వీడు బయట పెట్టాడు. we worked for a very big project and we were very good friends and still we are friends. ఫోన్ చేయగానే వచ్చేసా.
చాలా అలాంటి ఫ్రెండ్ ఒకడు ఉంటే చాలు. చాలు. మస్తు ఉంటది, బిందాస్ గా ఉంటది. సో భరత్ యు ఆర్ లక్కీ టు హ్యావ్ చైతు అండ్ కాజల్ అండ్ కరుణ బెస్ట్ ఫ్రెండ్ కలిసిపోవాలి. కలిపేయాలి. కలిపేసుకోవాలి, కృతిలో కలిపేసుకోవాలి. అంతే. సో వి కాలింగ్ అర్జున్. హలో ఏం చేస్తున్నారండి? హలో హలో, ఏం చేస్తున్నారండి? మీతో ఒక 5 minutes మాట్లాడొచ్చా? హలో అక్క, ఎవరు అక్క? ఏ అక్క గురించి మాట్లాడుతున్నావు? హలో హలో ఏ అక్క గురించి మాట్లాడుతున్నావు నువ్వు? నేను మీతో 5 minutes ఒక డిస్కషన్, ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాను మిమ్మల్ని అనుకొని, దానికోసం కాల్ చేశాను. ఎవరు మాట్లాడేది? నా పేరు సునీత అండి. మేము ఛానల్ నుంచి మీకు మెయిన్ హీరోగా పెట్టుకుని పెద్ద సీరియల్ చేద్దాం అనుకుంటున్నాము. ఏంటంటే అది మీరు చాపర్ల నుంచి దిగుతారు, దాని తర్వాత మీ ఎంట్రీ సూట్స్ బూట్ తో ఉంటుంది, దాని తర్వాత లో యాంగిల్లో మీరు గ్లాసెస్ పెట్టుకొని అలా కబ్బాలి డా అన్నట్టుగా మాట్లాడతారు. అంత రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాము సార్. మీరు ఒక్క రోజు డేట్ ఇస్తే మొత్తం పేమెంట్ కూడా మీరు ఎంత అడిగితే అంత ఇస్తాం సార్. మీరు ఎప్పుడు ఫ్రీ అని చెప్తే వచ్చి మేము ఉన్నాను. ఆ? ఇప్పుడు ఫ్రీగా ఉన్నా, ఇప్పుడు వచ్చేనా? ఎక్కువ కావాలంటే అడ్రస్ పర్సనల్ గా ఫోన్ చేస్తాను, పబ్లిక్ లో బాగోదు కదా. ఎక్కడున్నారు ఇప్పుడు మీరు? ఏం చేస్తున్నారు? మీ అల్లుడితో ఆడుకుంటున్నారా? అల్లుడు చెల్లి ఎలా ఉంది? మీ వైఫ్ ఎలా ఉంది? మీరెప్పుడు గుడ్ న్యూస్ ఇస్తున్నారు? కరుణ హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? సూపర్ సూపర్. నువ్వు ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఏమో మస్తు టైం పాస్ కి వచ్చిన, మస్తు ఎంజాయ్ చేస్తున్నా. ప్రాంక్ కాల్ చేయమన్నారు, సో ఫస్ట్ కాల్ చేయమంటే ఫస్ట్ త్రిషాక్ చేసా, సెకండ్ ఎవరికి చేయాలంటే అర్జున్ బాబుకి ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్ చేసా. మీరే మాట్లాడాలి, మీరే ప్రాంక్ చేయాలంటే మా అర్జున్ బాబు చాలా ఇన్నోసెంట్, ఇలానే బుట్టలో పడిపోతారు అనేసి పడిపోయింది కూడా అలాగే. హాయ్ అర్జున్. హాయ్ హాయ్ చైతు ఫ్రమ్ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్. హాయ్ భరద్వాజ్, దిస్ ఇస్ కాజల్ ఫ్రమ్ ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్. హాయ్ కాజల్. సో ఎప్పుడు Hi, చేస్తున్నారు గుడ్ Bharat. న్యూస్? ఎప్పుడు మీ అందరం వెయిటింగ్ గుడ్ న్యూస్. ఇప్పుడే వద్దు, ఇంకా 3-4 years టైం తీసుకో. నో హరీ. సో అక్క ఎందుకంటే యాక్చువల్గా ఈరోజు ఒక ఈవెంట్ ఉందని మర్చిపోయా, అక్క ఫోన్ చేయలేదు అనుకున్నా నేను. అలా దొరికిస్తావా? నేను ఫస్ట్ కరుణానంగానే దొరికిపోయాను రా అనుకున్నా. నాకు మీ వాయిస్ అని అనిపిస్తుంది, కానీ అక్క వాయిస్ ఒక సిమిలర్ ఉంది, ఇలా ఖచ్చితంగా మాట్లాడుతుంది అంటే అక్కనేమో అనుకున్నా. కొంచెం వాయిస్ మార్చి మాట్లాడేసరికి అలా అనిపించింది మీకు. కాదు, వయ్యారా తిరుగుకుంటూ మాట్లాడింది. ఎక్కడున్నా సో చూస్తున్నారా ఈటీవీ ప్లస్ లో కరుణ యాక్ట్ చేస్తున్న నువ్వా నేనా సీరియల్? చూస్తున్నా సూపర్ Yeah. చేస్తుంది. సో ఇవాళ Thank you. స్పెషల్ గెస్ట్ గా వచ్చారు కరుణ. సో యువర్ విషెస్ టు కరుణ. ఆల్మోస్ట్ కన్నా థ్యాంక్ యూ. ప్రాజెక్ట్స్ ఇలాగే మన ఇద్దరం కలిసి మళ్ళీ ప్రాజెక్ట్ చేయాలరా? సో భరత్ మీరిద్దరు కలిసి ఇద్దరం కలిసి ప్రాజెక్ట్. ఎస్, చెప్పండి నువ్వు చెప్పలేదు. కాదు, మీరిద్దరు కలిసి పనిచేసినప్పుడు మీరిద్దరు ఎలాంటి బాండ్ షేర్ చేస్తున్నారో అది చెప్పండి. కరుణ చాలా కంఫర్టబుల్ ఆర్టిస్ట్ చెప్పాలంటే. అసలు చాలా బాగా, అంటే ఇప్పుడు మనం ఏం తప్పు చేసినా గానీ సరిచేసి అలాగా ఇలా చేద్దాము అని చెప్పి చేయిస్తుంది. చాలా బాగా నటిస్తుంది. ఇప్పుడు చూసినట్టున్నారుగా మీరే ఇప్పుడు. నటించలేదు, జీవించేసింది.
జీవిస్తుంది అంతే. లిటరలీ 4 years చేశాను తన పక్కన నేను. గుర్తుపట్టలేదంటే అర్థం చేసుకోండి. జీవించింది. గ్రేట్ ఆర్టిస్ట్ కరుణ. అందుకే ఇలా మా సర్ప్రైజింగ్ సాటర్డే రోజున స్పెషల్ సెలబ్రేషన్స్ లో కరుణ తీసుకొచ్చాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అర్జున్. థ్యాంక్ యూ అర్జున్. గుడ్ లక్. ఫ్యూచర్ లో డాడీ అయిపోయి ప్రమోషన్ రావాలని చెప్పేసి విషింగ్ ఆల్ ది బెస్ట్. కర్ణ చెప్పినట్టు 3-4 years టైం తీసుకోండి. నో నో అర్లీ. కట్టొచ్చినా పిల్లొచ్చినా ఆగదు, ఎవరు ఏం చేయలేము. Thank you so much. Bye Ra. Take care. All right, thank you so much for joining once again, Arjun. Wishing you all the good luck. ఇంతమంది ఆర్టిస్టులతో యూ వర్క్ టుగెదర్, రైట్? సో ఎవరు నీకు బాగా హార్ట్ కి బాగా అంటే కాజల్ కి చైతుకి కాజల్ లాగా అలా ఎవరు చెప్పారు? చైతుకి కాజల్ హూ ఆర్ యు టు టెల్? అందుకేనా ప్రతిసారి ఏమొచ్చినా కాజల్ సరేలే ఇంకా అనేసిన తర్వాత ఇంకెందుకులే కానీ ఓకే అలా కాదు. హార్ట్కి ఎవరు బాగా దగ్గర? లిస్ట్ ఇంత పెద్ద లిస్ట్. నాగార్జున గారు. నాగార్జున గారు. I worked with him in Mass movie for 32 days. I worked. ఆయనతో వర్క్ చేసినప్పుడు he was so good, so sweet. Till today he's the same. అవును, లంగావనీలో అసలు ఏమన్నా ఉంటావు నిజంగా. అదిరిపోతుంది. ఇంకా సడన్ గా సినిమా చూసి సడన్ గా కొంచెం టచ్, అదే కొంచెం ఇష్టం కొంచెం కష్టం చూసాం అనుకో, ఈఎంఐ అని చెప్పేసి. అండ్ బై ద వే కొంచెం ఇష్టం కొంచెం కష్టం నిన్ను చూసి చాలా మందికి క్రష్ కూడా ఉన్నది. క్రష్ కాదు, డీప్ లవ్ లో పడిపోయిన వాళ్ళని కూడా నేను చూసాను చాలా మందిని. థ్యాంక్స్. కాంప్లిమెంట్. ఇట్స్ అ కాంప్లిమెంట్. ఐ టేక్ ఇట్ యాస్ అ కాంప్లిమెంట్. సో ఇవాళ మస్తు టైం పాస్ ఆట నీతో కూడా ఆడబోతున్నాము. మీ ఒక్కొక్క వర్డ్ చెప్తాం, వర్డ్ తో టక్కని పాట పాడాలి. అండ్ నువ్వు అద్భుతంగా పాటలు పాడతావు మాకు తెలుసు. ఐ లవ్ సింగింగ్. ఓకే పాదం ఫస్ట్ లెటర్. ఫస్ట్ ఈ పదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మా, మీరు బ్రదర్ అండ్ సిస్టరా? ఎవరన్నారు? నువ్వు అన్నావా? చెల్లెమ్మా అంటున్నాడు కదా. దానికి కొంచెం పిచ్చండి. ఓకే నెక్స్ట్ వర్డ్. ఓకే గాలి. గాలి సూపర్. నీతి సింగింగ్ ఎక్కడు అన్ని నేను బెటర్ కదా. అంటే నాకు ఈ తెలుగు పాత సాంగ్స్ తెలీదు, చెప్పిన వెంటనే స్ట్రైక్ అయింది. ఏ పాట వచ్చో చెప్తే అందులోంచి ఒక వర్డ్ ఇస్తాను నేను. నో ప్రాబ్లం, ఏదన్నా చెప్పాలి. అట్లీస్ట్ స్ట్రైక్ అయింది, ట్రై కదా. మనసా మనసా నువ్వుండే చోటి చెప్పమ్మా, మనసే ఈ వైనాలు లేదమ్మా, ఈ రోజేదో ఆనందం చంపేసిందమ్మా. ఇంకో టాబ్లెట్. నెక్స్ట్ గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే తెలుస్తుంది. నాగార్జున గారి పాట. ఈ చిట్ చాట్ కంటిన్యూ చేస్తాం, కానీ ఇప్పుడు మీరు నెక్స్ట్ ప్రాంక్ కాల్ చేసేయండి. ఎవరికి కాల్ చేస్తారు? నాగమణి గారికి. ఎవరు నాగమణి గారు? షీఈ్ డార్లింగ్, స్వీట్ హార్ట్, నా బెస్ట్ ఫ్రెండ్. శృతి అక్క వాళ్ళ మధు, ఆర్టిస్ట్ శృతి అక్క గారు. నాగమణి గారు అసలు మీ సీరియల్స్ లో ఎన్ని క్యారెక్టర్స్, సూపర్ పర్ఫార్మర్ అండ్ సూపర్ కూల్ పర్సన్. ఐ లవ్ హర్ అండ్ వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఐ కాల్ హర్ వస్తే ఏంటి ఆవిడ గొంతు వింటగా ఇలా కనిపెట్టచ్చు ఎక్కడ ఉన్నా కూడా ఈజీగా. మీరు ఆవిడ్ని ప్రాంక్ ఎలా చేస్తారో చూడాలి. మీరు చేస్తారా మేము చేయమా? మీరు చేయండి. నేను చేస్తాను. చేతు చేస్తాను. నాగమణి గారికి మనం ఇప్పుడు కాల్ చేస్తాం. నాగమణి గారిని ప్రాంక్ చేయబోతున్నాం. మన కరుణ వల్ల హార్ట్, డీప్ హార్ట్ బెస్ట్ ఫ్రెండ్. ఒకసారి ట్రై. ఓకే, తర్వాత బూతులు వేస్తే మాత్రం ఆయన సంబంధం లేదు మాకు. మీరు కూడా మ్యూట్ పెట్టుకోండి, బూతులు ఏమైనా వినిపిస్తా. ఓకే. హలో 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 నాగమణి మాట్లాడేది? ఎవరు మాట్లాడేది? గుర్తుపట్టలేదు ఎవరో? ఎవరండి?
నీ ఫ్యాన్ ని మాట్లాడుతున్నా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఎవరో ముందు చెప్పు, మర్యాదగా మాట్లాడటం తెచ్చుకో. సారీ మేడం గారు, నేను మీ అభిమాని అండి, మీ సీరియల్స్ బాగా చూస్తూ ఉంటాను. మీరంటే నాకు చాలా అయితే నువ్వు అంటావా? ఎవరు అసలు నువ్వనేది? దగ్గర సంబంధం కదా, బాగా దగ్గర అని చెప్పేసి అభిమానంగా మాట్లాడదామని మాట్లాడానమ్మా, క్షమించండి అమ్మా. ఎవరు అసలు? ఇప్పుడు అమ్మా నా ఆప్యాయతగా పిలిచాను కదా, కొడుకులాగా భావించి మాట్లాడొచ్చు కదమ్మా. ఆ కొడుకులాగే భావిస్తారు. అసలు ముందు ఎవరో నువ్వు చెప్తే దాని గురించి చెప్తానమ్మా, మాట్లాడుతున్నా. నేను ఎవరో చెప్తాను, నేను ఎందుకు ఫోన్ చేస్తాను కూడా చెప్తాను. శృతి అక్క ఎలా ఉందమ్మా? ఎవరు మాట్లాడేది ముందు చెప్పండి. శృతి అక్క బాగానే ఉంది. అసలు ఎవరు మీరు? శృతి అక్క బుడ్డోడు బాగున్నాడా, లడ్డుగాడు? కానీ ఎవరు మాట్లాడేది? అని చెప్తానులేండి మేడం, మీ అభిమానం అని చెప్పాను కదా, మీ కొడుకులు అంటాడని చెప్పాను కదా, కాసేపు ఆగచ్చు చెప్తాను. కొడుకులు అంటాడు, ఎవరో ముందు చెప్తే తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, నా పేరమ్మా రామయ్య. రామయ్య? రామయ్య. ఎవరు? మా హైదరాబాద్ అమ్మా, మన ఇంటి దగ్గరే. డార్లింగ్ ఐఎమ్ సారీ. ఎక్కడున్నా? ఎవరే? చేతు మస్తు టైం పాస్ లో ఉన్నా. ఈటీవీ ప్లస్. ఎవరు మాట్లాడేది? నన్ను కాదు, నేను ఎవరు మీతో మాట్లాడింది ఎవరు అడుగుతున్నారు. ఓ నాగమణి అమ్మ నమస్తే అమ్మ, నేను యాంకర్ చైతన్య ఈటీవీ ప్లస్ నుంచి మాట్లాడుతున్నా. బాగా ఆప్యాయతగా వస్తే గిసే మాట్లాడుతారని అలా ట్రై చేసిన, ఊరికే సరదాగా ఆటపట్టిద్దామని అంతే. ఏం లేదు, ఇంట్లో చూసినా. మీరు నువ్వనైనా సీరియల్ చూసారా? అప్పుడప్పుడు చూస్తుంటా, టైం ఉండదు కదా, ఆ టైంలో షూట్ లో ఉంటుంటాం కదా. కరుణ వర్క్ గురించి, కరుణ గురించి చెప్పండి. అసలు ఎలాంటి మన ఫ్రెండ్షిప్ గురించి చెప్పు డార్లింగ్. మా డార్లింగ్ నేను చెప్పేదే ఉంది అసలు. దాని గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోతుంది. బాబోయ్, లవ్ యూ డార్లింగ్, లవ్ యూ. లవ్ యూ, లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మాతో మాట్లాడినందుకు, మాతో జాయిన్ అయినందుకు. ఇట్ వాస్ ఫన్ టాకింగ్ టు యు. థ్యాంక్ యూ డార్లింగ్, బాయ్. బాయ్ నాగమణి గారు. చూసినావా, నువ్వు వద్దన్నా కూడా ఎట్లా చేసినాను ప్రాంక్. నీ వాయిస్ తనకి కొంచెమైన ఐడియా ఉంది కాబట్టి బతికిపోయావు. ఫస్ట్ చూసావు రియాక్షన్, ఎవడో నువ్వు బతికామా లేదా అనేది పాయింట్. బతికిచ్చింది చేతు. ఏదైనా బతికేనా లేదా అనేది పాయింట్. చేతు టాస్క్ తీసుకున్నామా, సక్సెస్ అయినామా, కొట్టు. అది నువ్వా నేనా అంటూ సూపర్ క్యారెక్టర్, ఐశ్వర్య క్యారెక్టర్ తో అందరినీ బాగా నవ్విస్తూ ఉండి సీరియస్ గా డిషిమ్ కూడా చేస్తుంది. సో డిఫరెంట్ క్యారెక్టర్స్ అని చూపిస్తున్నా నువ్వా నేనా సీరియల్స్ లో. సో సీరియల్ గురించి అసలు ఏం మాట్లాడలేదు మనం. సో అబౌట్ ద సీరియల్ నువ్వా నేనా. సీరియల్ గురించి చెప్పాలంటే హెడ్ ఆన్ కామెడీ. ఇద్దరు తను మా ఇంట్లో ఉంటాడు, ఉండాల్సి వస్తుంది సిచ్యువేషన్ అలా క్రియేట్ చేస్తారు. సో రితేష్ తో పర్ఫార్మ్ చేయడం ఇట్స్ లైక్ ఓ మై గాడ్, హీజ్ ఎక్స్ప్రెషన్ కింగ్ అనుకోవచ్చు. ప్రతి చిన్నానికి రియాక్ట్ అయిపోతాడు. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే మాటలు ఎక్స్ప్రెషన్ ఇప్పుడు సూప్ లాగా తాగిస్తాడంటారు. మనకి ఆ ఆలోచన కూడా రాదు, వాడికి వచ్చేసి ఆయన చేసేస్తూ ఉంటాడు. అలా తెరకు మ్యాచ్ కన్నా కాపీ మార్కెట్ తెరకు కర్నాడు అని చెప్పేసి బాగుంది. నైస్ వర్కింగ్ ఇన్ నువ్వు నేను. ఆఫ్టర్ లాంగ్ టైమ్ కామెడీ చేయడం ఇస్ సో ఫన్. మేము అంతే మస్తు టైం పాస్ చేయలేక ఆటలాడుకుంటాం, ఇట్లాగే మాట్లాడుకుంటాం, ఇట్లాగే పులియా చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఏం చేద్దాం? ప్రాంక్ కాల్ చేద్దాం. నెక్స్ట్ ఎవరికి ప్రాంక్ కాల్ చేద్దాం? అంజు అస్రాని. అంజు అస్రాని ద బేబీ కట్టేసుకొని ఉంటారు కదా. సో అంజు గారికి ఇప్పుడు కాల్ చేస్తున్నాము, ఆడుకుందాం. అంజు గారికి నేను ఆడుకుంటా అంజుని. సూపర్ గా ఎట్లా ఆడుకుందాం? ఎట్లా అంటే అట్లా. హలో మేడం, అంజు గారు మాట్లాడేది. మేడం నమస్తే మేడం, నా పేరు కార్తిక్ అండి, నేను ఎంటీపీ ప్రొడక్షన్స్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే, చెప్పండి. బాగున్నారా మేడం? మేడం నాకు సార్ ఇచ్చారు మేడం మీతో ఒకసారి మాట్లాడమని, మీతో అపాయింట్మెంట్ తీసుకోమన్నారు. మీరు ఏ రోజు ఫ్రీ ఉన్నారు మేడం? బికాస్ మేము ఒక కొత్త సీరియల్ స్టార్ట్ చేస్తాము, దానికి మెయిన్ లీడ్ గా మిమ్మల్ని అనుకుంటున్నాము. సో పెద్ద చాలా బిగ్ బడ్జెట్ సీరియల్ ప్లాన్ చేస్తున్నాము మెయిన్ ఛానల్ కి. సో పేమెంట్ దాని గురించి కూడా మనం ఏం అంటే డిస్కస్ చేసుకోవాల్సిన లేదు, మీరు ఎంత డిమాండ్ చేస్తే అంత. డైరెక్టర్ సార్ మేడం, డైరెక్టర్ సార్ పేరు వచ్చేసి భరత్ చంద్ అండి. సో ఆయన కొత్త డెబ్యూ డైరెక్టర్. సో బిగ్ ఛానల్ మన ఈటీవీలో ప్లాన్ చేస్తున్నాము ఆ సీరియల్. అందుకని చెప్పేసి మీ అపాయింట్మెంట్ కోసం కాల్ చేస్తాను. అంటే నాకు యాక్చువల్లీ 2 సీరియల్స్ బిజీగా ఉన్నాను.
ఓ సార్ మళ్ళీ 2 days తర్వాత వెళ్ళిపోతారు మేడం. రేపు కానీ ఎల్లుండి కానీ అయితే సార్ ఉంటారు స్క్రిప్ట్ డిస్కషన్ కి. సో ఈ 2 days లో ఏమైనా ఛాన్స్ ఉందా, ఒక 1 or 2 hours? అవునా మేడం? ఓకే ఓకే. ఏ టైం లో ఫ్రీ ఉంటారు మేడం? I'll let you know because I've shoot tonight and when I'm not feeling well, I'll let you know, ma. మీకు తెలుగు రాదా? వచ్చి తెలుగు వచ్చి నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. అయ్యో సో సారీ మేడం. ఓకే నేను చెప్తాను, మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే మేడం, ఒక్క నిమిషం మేడం. మా అసిస్టెంట్ డైరెక్టర్ గారికి ఇద్దాం అనుకుంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. పర్లేదు, మళ్ళీ ఒకసారి కాల్ చేద్దాము. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గారికి ఇద్దాము, డైరెక్టర్ గారు తీసుకుంటాం. సిగ్నల్స్ లేవేమో మేడం అంట. మ్యామ్ ఇందాక సిగ్నల్స్ లేవనుకుంటా, కట్ అయిపోయింది. కరుణా గారు అనుకుంటా మేడం, నాకు మా డైరెక్టర్ ఇచ్చారు నెంబర్. తను కూడా అనుకుంటున్నాము, మీకు డాక్టర్ క్యారెక్టర్ గా అనుకుంటున్నాము కరుణా గారిని. సో తనతో కూడా మాట్లాడాము. మేడం ఇందాక సిగ్నల్ కట్ అయిపోయింది, మీ దగ్గర సిగ్నల్స్ లేవా? చెప్పండి, పర్లేదు, కొంచెం ప్రాబ్లం ఉంది, నెట్వర్క్ ప్రాబ్లం. ఇప్పుడు ఓకే కదండి మేడం? సరే మేడం, మా అసిస్టెంట్ డైరెక్టర్ కి ఇస్తున్నాను మేడం. తను లేడీ, తను మాట్లాడి మిగతా డీటెయిల్స్ అన్ని చెప్తారు మేడం. ఓకే ఓకే మేడం, మాట్లాడండి మేడం. మీరు చాలా ఇంపార్టెంట్ మేడం, మీరు డాక్టర్ గా ప్లే చేయాలి. సో మీ గెటప్ అంతా మేము అది ఇంగ్లీష్ లో స్క్రబ్స్ అని ఒకటి వచ్చింది కదా మేడం, అది స్క్రబ్స్ సీరియల్ డాక్టర్ లాగా చేశారు. అట్లా ఆ గెటప్ అనుకుంటున్నాం. ఏంటంటే చీరలు, లంగా ఓణీలు ఏం ప్లాన్ చేయలేదు మేడం. పక్కా జీన్స్ షర్ట్, ఇంకా లూజ్ ప్యాంట్, నైట్ వేర్ లాంటి నైట్ వేర్ ప్యాంట్స్, ఇంకా ఏమంటే ప్లాజో నడుస్తుంది కదా మేడం ఈ మధ్య కాలంలో, అది అనుకుంటున్నాం మేడం. కాస్ట్యూమ్ గెటప్, మీకు కాస్ట్యూమ్ అంటే మీరే మేడం, ఏది మీరు వేసుకుంటే అది మీరు బాగుంటారు అని చెప్పట్లేదు. కాకపోతే మా రిఫరెన్స్, మాకు కావాల్సిన గెటప్ చెప్తున్నాం మేడం. సో స్టోరీలో వచ్చేసి ఏంటంటే మేడం, మీరు డాక్టర్, మంచి పెద్ద రిచ్ డాక్టర్, కానీ ఒక పూర్ పేషెంట్ ని చూసి ఆ పేషెంట్ మీద మీకు లవ్ పెరిగి ఆ తర్వాత మీరు ఆయనని మంచిగా మార్చుకొని ఒక రేంజ్ పెద్ద డాక్టర్ ని చేసేసి పెళ్లి చేసుకుంటారు మేడం. ఇది మేడం 1 line. సినాప్సిస్ స్టోరీ మొత్తం ఇంటికి పంపిస్తాము. మరి మీ రెమ్యునరేషన్ ఎంత మేడం? కదా మేము ముందు చెక్ చేస్తాము, తర్వాత పేమెంట్ అంతా మాట్లాడతాం. లేదు, పేమెంట్ ముందు చెప్తేనే మేము స్క్రిప్ట్ పంపిస్తాం. మీరు పేమెంట్ చెప్పకపోయినా రివీల్ చేసేస్తాము. ప్రాంక్ కాల్ అది. మేడం మేడం అన్నప్పుడే నాకు అర్థమైంది ఏదో मैच फोन करी, अरे फोन करे तो ऐसे रख देते रे, दूसरे लोग क्या सोचते हैं? मालूम ये प्रैंक कॉल क्या करती मैं रख दी ऐसे. మేడం చెప్పండి ఇవాళ మా మేడం వచ్చారు, కరుణ మేడం వచ్చారు ఇవాళ మా షోకి గెస్ట్ గా. సో కరుణ గారికి మీకున్నటువంటి కనెక్షన్ గురించి అండ్ కరుణ గారిని ఒక 2 పొగడతలు పొగిడితే మేము ఫుల్ ఖుషి అయిపోతామండి. కరుణ అసలు నేను ఏం చెప్పాలి కరుణ గురించి, ఆ పేర్లోనే ఉంది మొత్తం. అసలు నిజం చెప్పాలంటే షీఈ్ a true friend, she's really natural, she's such a sweetheart. I know. That's okay. Good luck. Sorry? ప్రాంక్ కాల్ బాగుందా అని అడుగుతున్నాడు చైతు. చాలా సూపర్. నాకు ఎందుకు అనిపించింది కరెక్ట్ గా. కొంచెం డౌట్ గా ఉన్నారు, డౌట్ఫుల్ గా, బట్ రియల్ గా ఎంజాయ్డ్. కాలంలో ఉంది. I'm fine now. I'm fine. All right. Thank you so much and get well soon. Take care అండి.
సూపర్. కానీ ఎవరెవరికైతే మేము ప్రాంక్ కాల్స్ చేసామో అందరికీ కూడా సారీ అండి. జస్ట్ ఫర్ ఫన్ మా గెస్ట్ అడిగారు కాబట్టి మేము చేసాము. ఏదైనా తిట్టుకోవాలంటే మా గెస్ట్ ని తిట్టుకున్నాం. అడిగాం కాబట్టి గెస్ట్ కూడా చేశారు కాబట్టి ఫోన్ చేసి కరోనా క్యారీ అని తిట్టే వచ్చిందండి. గిఫ్ట్ ఇచ్చే ముందు మస్తు టైం పాస్ మా కొత్త సెట్ ని మీరే లాంచ్ చేశారు అండ్ దసరా స్టార్ట్ అయిపోయింది. నవరాత్రులు మీ ఫేవరెట్ ఫెస్టివల్ ఇది. సో మా వాళ్ళందరికీ మన వాళ్ళందరికీ విషెస్ చెప్పేసి అండ్ ఈ షోకి రావడం ఎలా అనిపించింది చెప్పండి. ఫన్, సూపర్ కూల్. అసలు ఎంజాయ్ చేశాను ప్రతి సెగ్మెంట్. ఐ ఎంజాయ్డ్ కాలింగ్ ఎవ్రీ వన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ. Our pleasure. Our pleasure and thanks to Bharat Chan, our director. అండ్ దసరా 9 days హడావుడి ఉంటుంది. యువర్ ఫేవరెట్ ఫెస్టివల్. సో మన వాళ్ళందరికీ విషెస్ అండ్ దసరా గురించి. హ్యాపీ దసరా టు ఆల్ ద వ్యూవర్స్ ఆఫ్ ఈటీవీ ప్లస్. దసరా అంటే చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో పండుగ. అంటే అందరూ కొత్త బట్టలు కొనుక్కుంటారు. ఈ 9 days అమ్మవారికి పూజ చేస్తాము, గుడికి వెళ్తాము, ప్రసాదాలు అన్ని జరుగుతూ ఉంటాయి. సో ఈ 9 days ఐ ట్రై టు బి ఫాస్టింగ్. నాకు చాలా ఇష్టం. దుర్గామాత అంటే నాకు ప్రాణం. నా మదర్ తర్వాత కాదు, నాకు ఫస్ట్ మదరే దుర్గామాత. సో ఆ 9 రోజులు కూడా మీ తొన్నోళ్ళు బలవకుండా మంచిగా బతికేస్తూ ఉంటారు అంతేనా? ఎప్పుడు ఎప్పుడు తిడుతూ ఉంటారు కదా. ఆ 9 రోజులు మాత్రం శాంతి శాంతి. అండ్ కరుణాని ఇన్ని క్యారెక్టర్స్ లో చూడాలి అనుకుంటే నువ్వా నేనా సీరియల్ చూడాలి. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఈవినింగ్ 7 o'clock కి. ఇవే కాకుండా ఇంకా చాలా క్యారెక్టర్స్ ప్లే చేస్తుంది ఒక్క నువ్వా నేనా సీరియల్ లో. సో నువ్వా నేనా సీరియల్ చేస్తున్నందుకు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నాం మీ అందరికి కూడా మీ బ్లెస్సింగ్స్ అన్ని కూడా మా కరుణకు అందించండి. ఇంకా బిగ్గెస్ట్ ఆర్టిస్ట్ అయిపోవాలా. అండ్ మా షోకి వచ్చినందుకు చెప్పాం కదా అన్ని గ్రో అయిపోవాలని చెప్పేసి మా షోకి వచ్చినందుకు మా ఇద్దరు చేతుల మీదుగా థ్యాంక్ యూ సో మచ్. You on our show. Thank you so much for మన సాటర్డే స్పెషల్ గెస్ట్ కర్ణతో మస్తు టైం పాస్. మళ్ళీ మండే ఇదే సెట్ లో ఇంకా బోల్డ్ హంగమతో డించక్ డాన్సులతో కాజలిగా చేతి వచ్చేస్తారు. Till then, as always say, love yourself, love everyone. keep smiling and enjoy every second of your life. Bye. Bye.